అమెరికా కోర్టు ఆదాని మీద అభియోగాలు మోపినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, ఆ ఇష్యూ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్క నాయకుడైనా కాసింత దమ్ము ధైర్యంగా మాట్లాడతాడేమో చూద్దామని చెప్పి అప్పటి నుంచి చూస్తూ ఉన్నా. దమ్ము ధైర్యంతో అందరూ దొడ్డిదారి రాజకీయాలు, అంత దొడ్డిదారి మాటలు తప్ప, దమ్మున్న నాయకుడు ఒకరు కనిపిస్తలేదు ఈ ఎపిసోడ్ మీద. దమ్మున్న నాయకుడు ఏం మాట్లాడాలి? ఆంధ్రప్రదేశ్ పేరు కానీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని ఎవరు ఒక ఉన్నతాధికారుల హయ్యర్ అఫీషియల్స్కి ఆదాని ముడుపులు ఇచ్చారు, లేకుంటే ఇచ్చే ప్రయత్నం చేశారనే అభియోగాలు వచ్చాయి కాబట్టి ఆదానిని ప్రాసిక్యూట్ చేస్తాం. తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్ద అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేస్తాం. ఇది దమ్మున్నమాట. ప్రభుత్వం చేతిలో ఉంది, వ్యవస్థల చేతిలో ఉన్నాయి. ఆరోపణలు వచ్చింది అమెరికాలో ఆదాని మీద విమర్శ చేయకుండా, ఆదాని మీద కేసు పెట్టకుండా, ఆదానిని ప్రాసిక్యూట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అసలు ఆదాని ఎపిసోడ్కి లింకే లేదు ఇక్కడ. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ఎందుకు? అసలు ఆదాని మీద విమర్శ చేయకుండా, ఆదాని మీద కేసు పెట్టకుండా, జగన్ మీద చేస్తే ఏం ప్రయోజనం ఉంది? ప్రతి ఒక్కరు తాజాగా మంత్రి సత్యకుమార్ గారు అంటున్నారు, జగన్ అవినీతి అమెరికా వరకు పెరిగిపోయింది, అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ధైర్యం ఉంటే ఆదాని గురించి మాట్లాడాలి కదా. ఆదాని గురించి మాట్లాడారు, నోరు తెరవరు, భయం. అందుకే అన్న దమ్మున నాయకుడు ఒక్కడు లేడు ఆంధ్రప్రదేశ్లో అని. దమ్మున నాయకుడు ఒక్కరు లేరని. మరి ఆదానిని జగన్ ఇద్దరిని ప్రాసిక్యూట్ చేయండి. అదొక పద్ధతి. ఈ తొడిదారి రాజకీయాలు ఈ మాటలు ఏందమ్మా నాకు లేకడుగుతా. ఇది ఆదాని మీద ఎవరు విమర్శ చేయరు. ఆయన మీద కదా అభియోగాలు మెప్పింది అమెరికాలో. జగన్ పేరు లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్స్ అన్నది ఎవరో తెలియదు కదా. ఆదానిని కదా ఈయన ప్రాసిక్యూట్ చేయాలి. మరి ఆదానిని కదా ప్రాసిక్యూట్ చేయాలబ్బా. ఆ విసిపెట్టేసి అందరూ జగన్ చేస్తాం, ఇది చేస్తాం, జగన్ ఇది ఆదాని దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఆ మాట మాట్లాడే నాయకులే లేకపోయారు. అరే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పరిధి వరకు మాట్లాడడం అంటే అబ్బో, వీళ్ళు మాట్లాడే మాటలు విశాఖపట్నం దగ్గర సముద్ర తీరం దాటుతాయి. అదే సెంట్రల్ లెవెల్ ఏమన్నా ఒక సీరియస్గా ఒక మాట మాట్లాడాలి, సీరియస్గా ఒక నిర్ణయం మీద నిలబడాలంటే ఆంధ్రప్రదేశ్లో నాయకులందరికీ తడిచిపోతూ ఉంటాయి. మరి ఏం గొప్ప రాజకీయాలు చేస్తారేమో అది లేక అడుగుతారు. అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో వ్యవస్థలన్నీ ఉన్నాయి. అప్పుడు ఏపీ గవర్నమెంట్ కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేయి, సిబిఐ ఈడీ విచారణ కావాలని చెప్పి కేంద్రాన్ని అడుగు, ఆదానితో పాటు జగన్ మీద కూడా విచారణ జరిపించండి. ఇదొక పద్ధతి. ఏం లేదు, మేమేదో దొడిదారులు 4 నిందలు వేసేసుకొని ఏదో రాజకీయాల కోసం పనికొస్తాయని చెప్పి ఇసిరేసుకుంటూ పోతూ ఉంటాం. అంతకుమించి అబ్బాయి ఇందులో సీరియస్నెస్ ఏం లేదు. రాజకీయం కోసం ఆయన బద్నాం చేయడం కోసం పనికొస్తుందని చెప్పి ఇటువంటి మాటలు ఎందుకు? ఆదాని మీద ఒక విమర్శ చేయకుండా దీనివల్ల ప్రయోజనం ఏముంది? ఏమైనా ప్రయోజనం ఉంటుందా దీని మీద? మరి అదే పార్లమెంట్లో అడగండి ధైర్యం ఉంటే. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఆదానిని ప్రాసిక్యూట్ చేయండి, ఆదానిని అరెస్ట్ చేయండి అని చెప్పి డిమాండ్ చేయమనండి. అసలైంది డిమాండ్ చేయకుండా కొసరి దగ్గరకు వచ్చేసి ఇది అవునో కాదో తెలియకుండా ఇంకా అంతే విచ్చలవిడిగా విమర్శలు ఏది బుద్ధి పుడితే అది. ఏం గొప్ప నాయకత్వం ఉందా ఆంధ్రప్రదేశ్లో మాత్రం నిజంగా.